అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలు శ్రేయబుల్స్ ప్రతి ఒక్కరికి ఓటుకు డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గరే తీసుకోండి. ఓటు వేసేటప్పుడు గుర్తు ఉంచుకోవాల్సినవి ప్రతి ఒక్కసారి డబ్బులు ఇస్తాడు, మీ బిడ్డ డబ్బులు ఇస్తున్నాడు, పంచుతున్నాడు అని చెప్తూనే ఉంటాడు. మరి ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, యువతకి రాయితీలు కల్పిస్తాం, మీ బతుకులు మారుస్తాం, రాష్ట్రాన్ని కొత్తగా నిర్మాణం చేస్తాం అని చెప్పరు. మీ బ్రతుకులలో మీ భవిష్యత్తు నింపుతూ అని చెప్పడు. ఎంతసేపు చూసినా డబ్బులు ఇస్తున్నాం, డబ్బులకు మీ పథకాల డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు ఒకసారి చెప్పండి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పు చేసి కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇచ్చి కొంత ఇస్తూ కొంత దిగమింగుతున్నాడు. ఎప్పటికీ ఈ మాట ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఒక రాష్ట్ర సంక్షేమం కోసం కానీ చెప్పడు. ఎప్పుడు మారుతాడో ఏమో తెలియని పరిస్థితి. రాష్ట్ర పునర్నిర్మిస్తామని కూడా చెప్పడు. ఎంతసేపు చూసి మీ బ్రతుకులు మారుస్తాము అంటాడు, కానీ దేని పనికి వచ్చే వస్తే మాత్రం కాదు. ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, నాకు ఓటు వేయండి అని అంటాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. డబ్బులు ఇస్తే తీసుకుందాం, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరి మీద ఇన్ని కేసులున్నాయి, ఎవరు హంతకులు, ఎవరు వాయిదాలకు వెళ్లకుండా ఎగ్గొట్టి సాకులు చెప్పి తిరుగుతున్నారనేది ఒకసారి ఆలోచించండి. మీరు ఎలా చేస్తున్నా, ఏ విధంగా చేసేది? ఓటు వేద్దాం అంతేగాని అమ్మఒడి అతను ఇచ్చే ఒక్క హామీ కూడా పనికొచ్చే హామీలు కాదు. ఒక దొంగ హామీలు ఇచ్చుకుంటూ ఎంతసేపు చూసినా అమ్మఒడి ఇస్తున్నాను అని చెప్పడం ఎంతవరకు సహజం? ఒకసారి ఆలోచించండి. ఈ హామీల వల్ల మీకు వచ్చేదంతా ఏమన్నా ఒరుగుతుందా? ఎవరు చూసినా ఎప్పుడు చూసినా డబ్బులు ఎక్కడ అప్పులు తెచ్చి తీసుకొచ్చి ఇస్తున్నాడే కానీ ఆయన ప్రభుత్వ ఆస్తులు ఎన్ని అమ్మి ఇస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రానికి నష్టం ఎంత జరుగుతుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా. మీరు ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు, హామీలు ఎలా ఇచ్చాడు, ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించండి. మీ రాష్ట్ర ప్రజలు కూడా ఏ విధంగా ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, మనకి ఏమైనా చేసినవి ఏమైనా ఉందా, మన రాష్ట్రానికి నిర్మాణం ఏది, మన బ్రతుకులలో భవిష్యత్ నింపుతారా లేదా, ఎవరు నింపుతారు, ఎలా నింపుతారు, ఏ విధంగా నింపుతారు అనేది కొంచెం ఆలోచించుకోండి రాష్ట్ర ప్రజలు. మీరు ఇష్టం వచ్చిన ఏ విధంగా అంటే ఆ విధంగా వేసిన మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. రేపు ఓటు వేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని రాష్ట్రానికి భవిష్యత్తు గురించి ఆలోచించగా రాష్ట్రం నాశనం చేయడానికి మాత్రం ఆలోచించబాకండి ఎవరే కానీ.